నెక్స్ట్ వచ్చేసి మనకి P2P అంటే పర్చేజ్ ఆర్డర్ మా. ఓకేనా. O2C అంటే సేల్స్ ఆర్డర్. O2C అనేది ఏంటి? సేల్స్ ఆర్డర్ అంటారు. ఓకే. PPT కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్ కనబడుతుందామా? యా. చూడండి, O2C అంటే చూడండి, ఆర్డర్ టు క్యాష్ అంటారు. O2C. It is a set of business process that involve receiving and fulfilling customer requests for goods or services. It is a top level. ఎవరైతే మార్కెట్ లో మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే మీరు సేల్ చేస్తూ ఉంటారో కస్టమర్స్ మీకు ఆర్డర్ పెట్టుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది మొబైల్ షాప్ అనుకోండి, మీరు మార్కెట్ లో మొబైల్ సేల్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి, మీరు మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ చేశారు. చాలా మంది మార్కెట్ లో కస్టమర్స్ వచ్చి బుకింగ్ చేసుకుంటారు. ఒక 5,000 10,000 ఇచ్చేసి ముందే బుకింగ్ చేసుకుంటారు. అలాగా మీరు ఇది ఏంటంటే సేల్స్ ఆర్డర్ అని చెప్తాం. కస్టమర్స్ కి కావాల్సిన నీడ్స్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీ దగ్గర ఉన్నప్పుడు కస్టమర్స్ నుంచి మీరు మినిమం అమౌంట్ రిక్వెస్ట్ అనేది పొందొచ్చు, అడ్వాన్స్ బుకింగ్ లాగా. అలాగా. తర్వాత ఓటీసీ సైకిల్. దీనికి సంబంధించి దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ PGI, డెలివరీ, బిల్లింగ్, తర్వాత రిసిప్ట్ ఆఫ్ మనీ. బిల్లింగ్, బిల్ సెండ్ టు కస్టమర్, రిసిప్ట్ ఆఫ్ మనీ, కస్టమర్ పేమెంట్. ఓకే. ఇలా కూడా ఈ విధంగా కూడా అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్, అవైలబిలిటీ చెక్, అవుట్బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, పికింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెస్. ఫస్ట్ వన్ చూడండి. దీనికి సంబంధించి వారు అకౌంటింగ్ ఎంట్రీస్ అడిగినప్పుడు మీరు చెప్పొచ్చు. ఎంక్వైరీ, ట్రాన్సాక్షన్ కోడ్ VA11, అక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ ఏమి ఉండదండి. కొటేషన్ లో కూడా VA21, అక్కడ ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. సేల్స్ ఆర్డర్ VA01, అక్కడ కూడా ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ PGI VL01N, ఎస్, అక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటుంది. డెలివరీలో కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. బిల్లింగ్ లో కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. రిసిప్ట్ ఆఫ్ మనీ లో కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. అది ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఎప్పుడైనా కూడా ఒక కస్టమర్ మనకు ఆర్డర్ పెట్టినప్పుడు సో డాక్యుమెంటేషన్ రూపంలో దాన్ని ఫిల్ చేసి దానికి ఒక టైమింగ్ షెడ్యూల్ చేసి ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని చూసి ఆర్డర్ ఇస్ షిప్డ్ టు ది కస్టమర్ ఆర్ ద సర్వీస్ ఇస్ పర్ఫార్మ్డ్. అతను ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నాడో వాటిని మనం చూసి యాక్సెప్ట్ చేస్తాం. An invoice is created and sent to the customer by accounts receivables. The customer sends payment that is collected by the company. The payment is recorded in the general ledger. చూడండి ప్రాసెస్. ఫస్ట్ మన బిజినెస్ అయినా బయట కస్టమర్స్ అయినా 100% ఎంక్వైరీ చేస్తారు. ఫస్ట్ మన కంపెనీలో కస్టమర్ కి సూటబుల్ అయ్యే ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఆ కస్టమర్ మన దగ్గరికి వచ్చి ప్రైస్ అండ్ సర్వీస్ గురించి కంపల్సరీ తెలుసుకుంటాడు. A customer inquire about the product price and the service. This is the very starting point of O2C process. This process does not have any effect on general ledger accounts and don't have any accounting entries. Once a customer creates inquiry, an inquiry number is generated. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మీరు ఏదైనా ట్రైనింగ్ సెంటర్ వెళ్ళినప్పుడు వాళ్ళు మీ నేమ్ నెంబర్ తీసుకుంటారు కదా. వాళ్ళు జస్ట్ ఎంక్వైరీకి వచ్చారు, మీరు చెప్తారు ఏ కోర్స్ ఎంత అమౌంట్ అని చెప్తారు. చెప్పిన తర్వాత నేమ్ వాళ్ళ నెంబర్ తీసుకుంటారు. తర్వాత మీరు మరుసటి రోజు కాల్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఉందా అని. సో అలా అన్నమాట. అలా ఎంక్వైరీ ఏ కస్టమర్ అయినా మన దగ్గర ప్రైస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రొడక్ట్స్ కి సర్వీస్ ఎలా ఉందని ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి వచ్చి కొటేషన్ తీసుకుంటారు. సో వాళ్ళు కూడా మన దగ్గరే తీసుకోవాలని గ్యారెంటీ లేదు కదా. 5-6 మంది దగ్గర కొటేషన్లు తీసుకుంటారు. కొటేషన్ ఇస్ ఏ ప్రైస్ గివెన్ టు ది కస్టమర్. ఏ కొటేషన్ ఫాలోస్ ఎంక్వైరీ స్టెప్స్. ఏ కొటేషన్ కెన్ బి క్రియేటెడ్ వయా ఎంక్వైరీ ఆర్ వితౌట్ ఎంక్వైరీ రెఫరెన్స్ నెంబర్. ఏ కొటేషన్ ఈస్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ VA21. VA21. ఓకే. వాళ్ళకి ఏమేం ప్రొడక్ట్స్ కావాలనుకుంటున్నారో వాటన్నిటికి సంబంధించి వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. దీన్నే కొటేషన్ అంటారు. ఓకేనా. కొటేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు సేల్స్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకే, మన దగ్గర అన్ని రకాలు బాగున్నాయి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్ అనేది పెట్టుకుంటారు. సేల్స్ ఆర్డర్ ఈజ్
actually the first step of O2C process. After inquiry and quotation, once it gets created, sales order can be created with reference of quotation or without reference. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు రెఫరెన్స్ నెంబర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా కూడా ఆర్డర్ అనేది కంపల్సరీగా డబ్బులు వస్తుందంటే ఎవరు కూడా వదులుకోరుగా, ఇస్తారు. It does not make any accounting book entry and it does not make any change in general ledger accounts. It is a just commitment to delivery goods to the customer. So can be created with the transaction code VA01 లో దీన్ని చూస్తారు. తర్వాత పోస్ట్ గుడ్స్ ఇష్యూ. ఓకే, సేల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏం ఐటమ్స్ కావాలనో వాటన్నిటిని రెడీ చేసి వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది. పోస్ట్ గుడ్స్ ఇష్యూ ఇస్ ద స్టెప్స్ వేర్ గుడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్. మనకు వాళ్ళు ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో వేర్ హౌస్ నుంచి అన్ని పిక్ చేసుకొని ప్యాక్ చేసి కస్టమర్స్ అడ్రస్ కి మనము పంపించడం జరుగుతుంది. We can accounting entries as inventory is being created against the cost of goods sales debited. General ledger accounts associated with the cost of goods sales and inventories affected respectively. ఓకే, వాళ్ళు పెట్టుకున్న ఐటమ్స్ ని పిక్ చేసి ప్యాక్ చేసుకొని షిప్పింగ్ అడ్రస్ చేసి మనం రెడీగా పెట్టుకుంటాం. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పంపించమని చెప్తారో అప్పుడు మనం డెలివరీ చేస్తాం. ఇప్పుడు మీరు అమెజాన్ లో, ఓకే, ఫ్లిప్కార్ట్ లో వాటిలలో మీరు ఆర్డర్ ఎలా పెట్టుకుంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అనమాట. డెలివరీ ఫాలోస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ. డెలివరీ ఇస్ ద యాక్చువల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్ షిప్పింగ్ అడ్రస్. అట్ డెలివరీ స్టేజ్ we have accounting entries in the books. At this stage, we debit revenue account and credit customer account. Transaction code for delivery is BL018. ఓకేనా? సో దీన్ని డెలివరీలో వచ్చేసి మనం వాళ్ళకి పంపిస్తాం. ఓకే, డెలివరీ ఇస్ ద యాక్చువల్ ఫుల్ పేమెంట్ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్ షిప్పింగ్ అడ్రస్, వాళ్ళకి పంపించేస్తాం. తర్వాత బిల్లింగ్, వాటితో పాటు బిల్లింగ్. అట్ బిల్లింగ్ స్టేజ్ వి సెండ్ టు ద బిల్ టు ది కస్టమర్ ఫర్ ది గూడ్స్ డెలివర్డ్. దానితో పాటు ఇచ్చేస్తారు. We have accounting entries at the stage where we debit customer and credit cash account. Transaction code for billing in SAP is VF01. VF01. బిల్లింగ్ అనేది మనం ఇచ్చేస్తాం. డెలివరీ చేసేటప్పుడే బిల్లు కూడా దాని మీద ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, సేల్స్ ఆర్డర్ ఏదమ్మా స్క్రీన్ కనపడడం లేదు సార్. మిగతా వాళ్ళకి కనపడుతుందా? ఒకసారి మీరు లాగౌట్ అయ్యి చూడు, లాగిన్ అవ్వండి. ఓకే, సో మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలమ్మా, సేల్స్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే లేదని చెప్పాలి. ఉంది అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతారు. తర్వాత వైట్ బాండ్ డెలివరీ, అకౌంటింగ్ డాక్యుమెంట్ ఇట్స్ జనరేటెడ్. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL018. దీనికి ఉంటుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ అకౌంటెడ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ అకౌంట్ అని మీరు చెప్పాలి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ TGI అని చెప్తారు. తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే ఉందని చెప్పాలి. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని చెప్పాలి. తర్వాత మనం ఇంకా బిల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వాలి కదా కస్టమర్ మనకి. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్, ఇలా మీరు చెప్పాల్సి వస్తుంది అకౌంటింగ్ ఎంట్రీస్ అడిగినప్పుడు. ఓకే, దీన్నే O2C అంటారు. సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్. దీనికి కూడా సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అనే సపరేట్ కన్సల్టెంట్ ఉంటాడు. ఓకేనా? కంపెనీ సైజుని బట్టి వీళ్ళని హైర్ చేసుకుంటారు. కంపెనీ సైజుని బట్టి SD కన్సల్టెంట్ కానీ MM కన్సల్టెంట్ కానీ వాళ్ళు అడిషనల్ గా వాళ్ళు రిక్వైర్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్నే మనం O2C అంటాం, తర్వాత P2P అంటాం. కంపల్సరీగా లార్జ్ ఆఫ్ కంపెనీస్లలో మనకు FI కన్సల్టెంట్ ఉంటారు, SD కన్సల్టెంట్ ఉంటారు, SD కన్సల్టెంట్ ఉంటారు, MM కన్సల్టెంట్ 100% ఉంటారు. బట్ రియల్ టైమ్ లో దీనికి సపరేట్ గా ఉంటారు అనమాట. బట్ మినిమం ఓవర్ వ్యూ మీకు తెలియాలని తెలిసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ దీంట్లో ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు ఎవరైనా చెప్పగలుగుతారా? శాంపుల్ డాక్యుమెంట్ కానీ, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ కానీ, ఫారెన్ కరెన్సీ కానీ, పవర్ పాయింట్ ప్రిపేర్ చేసి ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఏం చెప్పేదే కాదమ్మా, మీరు కూడా
కొన్ని టాస్క్లు చెప్పాలి. చెప్పినప్పుడే రేపు రియల్ టైంలో మీరు అక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి వివరించాలన్నప్పుడు మీ కమ్యూనికేషన్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ గమనించడం జరుగుతుందమ్మా. అదైతే ముందే చెప్తున్నాను. ఓకే, సో అది ఓకే. ఎవరైనా చెప్పగలరా? నిదానంగానే చెప్పండి, ప్రాక్టీస్ చేసి చెప్పండి. ఎనీవన్? సార్ నాకైతే కొంచెం టైం కావాలి సార్. ఇక్కడ నేను నేటివ్ ప్లేస్ వచ్చాను సార్. ఇక్కడైతే నెక్స్ట్ ప్లేస్ సార్ మీకు యాక్చువల్లీ లక్ష్మి నువ్వేనా చెప్తావా? రేఖ? రేఖ చెప్తారా మీరేమన్నా? సార్ నేను మండే కల్లా చెప్తా సార్. ఓకేనా? ఈ బుద్ధు అది పెట్టండి సార్, పీడిఎఫ్ పెట్టండి సార్. ఈ బుద్ధుది నువ్వు తయారు చేసుకో, నేను పెట్టేది కాదు. నేను పెడతానులే, నువ్వు ఎప్పుడు తయారు చేసుకుంటావు? అది అది కాదు సార్. ఈ బుద్ధి చెప్పినవి నేను చెప్పినటువంటి నేను ఇవే చెప్తున్నాను. నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు నచ్చిన లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, నేను ఇస్తాను ఇక్కడ, డోంట్ వరీ. అన్ని వీడియోస్ అన్ని ఇస్తాను మళ్ళీ. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనా గైస్? డన్. సో అవి చేసేయండి. సో టుమారో మనం ఏవైతే ఇచ్చిన టాపిక్స్ ఉన్నాయో అవి వీడియోస్ ఇస్తాను నేను.